హెచ్సిఏలో జరిగిన అవకతవకలపై ఈడీ, సిఐడి ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ను కస్టడీకి కోరనుంది సిఐడి. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్తో పాటు మరికొంతమంది నిందితులను విచారించనుంది సిఐడి. అలాగే సిఐడి రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ, బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఈడీ, సిఐడి విచారణ చేస్తోంది. క్రీడా పరికరాల కొనుగోలు, స్టేడియం నిర్వహణలో అవకతవకలు జరిగాయని సిఐడి అంటోంది. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో ప్లంబింగ్ పనుల కోసం 21.7 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు హెచ్సిఏ లెక్కలు చూపుతుండగా ఆ పనులను మొత్తం తామే చేశామంటూ ఎస్ఆర్హెచ్ అంటోంది. మరోవైపు 2024-25 సీజన్ కోసం క్రికెట్ బంతుల కోసం 1.04 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు హెచ్సిఏ ఆన్ రికార్డులో చూపెడుతుండగా ఆ బంతుల వివరాలను స్టాక్ రికార్డులో నమోదు చేయలేదని సిఐడి అంటోంది. అలాగే ఏసీల కోసం 11.86 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు హెచ్సిఏ వాదిస్తూ ఉండగా అసలు ఈ కొనుగోలు ప్రక్రియ టెండర్ల ద్వారా జరగలేదని సిఐడి తేల్చింది. మొత్తం 51.29 లక్షల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ పాత కమిటీ హయాంలో జరిగిన అవకతవకలపై విచారిస్తోంది.